మహిళల చేతికి ధనం అంటూ 25 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నాహాలు. పట్టణ స్వయం సహాయక సంఘాల ఉపాధి బాట. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారి పెట్రోల్ బంకులు ఏర్పాటు కాబోతున్నాయి. మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తొలి విడతలో 25 జిల్లాల్లో ఒకటి చొప్పున వీటిని ప్రారంభించబోతున్నారు. ఇందుకు అయ్యే పెట్టుబడి మొత్తాన్ని సంఘాల పొదుపు మొత్తాన్ని నుంచి ఖర్చు చేస్తారు. ప్రభుత్వ పరంగా బంకుల ఏర్పాటుకి స్థలాన్ని సమకూర్చి వ్యాపారాభివృద్ధికి సహకరిస్తారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలోని 6,000 కోట్ల పొదుపు మొత్తాలు సరైన విధానంలో వినియోగించేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సరికొత్త కార్యక్రమాలు రూపొందిస్తోంది. స్వయం ఉపాధి కోసం ఇటీవల మహిళలకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు పంపిణీ చేశారు. వీటిని అద్దెకి తిప్పేలా ర్యాపిడో సంస్థ మెప్మా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంటి వస్తువులన్నీ ఒకే చోట లభించేలా నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభించబోతోంది. తాజాగా స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆయిల్ కంపెనీల నుంచి అనుమతులు తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలం సేకరించాలని పుర నగరపాలక సంస్థ కమిషనర్లు మెప్పా ప్రాజెక్ట్ డైరెక్టర్ని ప్రభుత్వం ఆదేశించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ ఆ 25 మందికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళకే నిజంగా అప్పచెప్తే బాగానే ఉంటుంది. ఒక్కొక్క దాని మీద 10-15 మంది ఆధారపడతారు, దర్జాగా సంపాదించుకోగలుగుతారు. కాకపోతే అది మళ్ళీ ఏ ప్రైవేట్ వాడికి వస్తే వాడు తింటాడు వీళ్ళ పేరుతో. ఇప్పటిదాకా డ్వాక్రా ఇష్యూల్లో జరుగుతున్నది ఏంటంటే అసలోళ్ళు లబ్ధి పొందడం కంటే కూడా ఈ మధ్య దళారీలు లబ్ధి పొందుతున్నారు. అది పరిష్కరించగలిగితే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతుంది. ఇకపోతే సాక్షి